హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బియ్యం రవ్వ బెల్లం కాంబినేషన్లో ఇప్పటివరకు ఎవరు చూపించని కేసరి స్వీట్ని చూపించబోతున్నాను. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 5 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకుంటామో మిగతా ప్రాసెస్లో కూడా అదే కప్పుని యూస్ చేయాలి. ఇప్పుడు ఈ నీళ్లను స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ నీళ్లు వేడయ్యేలోపు ఒక ప్యాన్ను స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పును వేసుకొని దీన్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్లను వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో నీళ్ళను కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం రవ్వను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఈ రవ్వను ఫ్రై చేసుకుంటే ఇది లైట్గా కలర్ మారుతుంది, అలాగే మంచి వాసన కూడా వస్తుంది. ఈ రవ్వ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం స్టవ్ పైన వేడి చేసుకున్న నీళ్లను ఇందులోకి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వను మెత్తగా ఉడికించుకోవాలి. ఈ రవ్వ ఉడకడానికి కనీసం 7-8 నిమిషాల టైం పడుతుంది. ఈ రవ్వ ఉడికేలోపు మనం ఒక గిన్నెలోకి ఏ కప్పుతో బియ్యం రవ్వని నీళ్ళను కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని వేసుకొని 1 కప్పు నీళ్ళను వేసుకొని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ కరిగించుకోవాలి. 1 కప్పు బియ్యం రవ్వకి 2 కప్పుల బెల్లం అయితే స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎవరైతే స్వీట్ తక్కువగా తింటారో 1/2 కప్పు బెల్లాన్ని తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి రవ్వ ఉడికిందేమో చెక్ చేసుకుందాం. ఈ రవ్వ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే స్వీట్ కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. చివరగా ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇది చల్లారితే మరి కాస్త గట్టి పడుతుంది. అంతే అండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ, నోట్లో వేసుకోగానే కరిగిపోయే కేసరి స్వీట్ బియ్యం రవ్వ బెల్లం కాంబినేషన్లో రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.